Hi dear students and parents, welcome back to my channel JEE 2026. JEE 2026 ప్రతి ఒక్క మీ యొక్క ప్రిపరేషన్ ఎలా ఉందమ్మా? మీ యొక్క ప్రిపరేషన్ చూసుకోండి, ఒకసారి కరెక్షన్ చూసుకోండి ప్రిపరేషన్లో. మరి ఈ వీడియోలో ఏంటంటే మనం చెప్పబోయేది హౌ టు సక్సెస్. వీళ్ళకి మాత్రమే ర్యాంక్స్ వస్తాయి, గుర్తుపెట్టుకోండి. జేఈలో మెయిన్గా ఏంటంటే రాళ్ళు వేయటం వల్ల జస్ట్ ఏదో పెడితే మీరు ఎంసెట్లో కానీ అది వర్క్ అవుతుంది, కానీ జేఈలో మాత్రం అది వర్క్ అయ్యే సమస్య లేదు, ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి. మరి మీకు ఈ విధంగా ప్రిపేర్ అయితేనే వీళ్ళకి మాత్రమే ర్యాంక్స్ వస్తాయి, సీట్స్ వస్తాయి. వీళ్ళకి మాత్రమే ఈ వీడియోలో జస్ట్ ఎవరికి ర్యాంక్స్ వస్తాయి, ఎవరికి సీట్స్ వస్తాయి అనేది కూడా మరి డిస్కస్ చేసుకున్న వీడియోని. దిస్ మీ రవికుమార్ సార్. వీడియోని చూసే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికి వస్తాయో ర్యాంక్స్, ఎవరికి వస్తాయో ఎన్ఐటీలో సీట్స్, ఐఐటీలో సీట్స్ చూద్దాం. ఒక జేఈలో సక్సెస్ రావటం అనేది కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉండాలమ్మా, విద్యార్థికి కొన్ని లక్షణాలు ఉండాలి. ఆ లక్షణాలు ఉన్న వాళ్ళకే మాత్రం ఉంటుంది. ముందుగా అసలు ప్రాపర్ షెడ్యూల్ ఉండాలి. ప్రాపర్ షెడ్యూల్ ఉండే ముందు అసలు జేఈ వల్ల మీరు డెడికేటెడ్గా మనస్ఫూర్తిగా ప్రిపేర్ అవుతున్నారా లేదా చూసుకోండి. మనస్ఫూర్తిగా ఉండాలి. మా అమ్మ చెప్పింది, మా నాన్న చెప్పాడు, అందుకని నేను జేఈ చదువుతున్నాను, అలాంటి వాళ్ళు ఎవ్వరు కూడా జేఈ ఎగ్జామ్ రాయవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది అదే. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, మీ యొక్క మనస్ఫూర్తికి, మీ యొక్క డెడికేషన్కి మరి జేఈ రాస్తే మనకు సక్సెస్ వస్తుంది, మరి జేఈ రాస్తే మంచి మంచి సీట్లు వస్తాయి, మరి ప్లేస్మెంట్ వస్తుంది అనుకుని మన ప్రైమ్ గోల్లో పెట్టుకుని మీకు ప్రాపర్ షెడ్యూల్ అయితే ప్రిపేర్ చేసుకుని ప్రతి ఒక్కళ్ళు మరి అసలు. కానీ తర్వాత ఏంటంటే డెడికేటెడ్ వర్క్ అనమాట. డెడికేటెడ్గా ఉండాలి, ప్రతిదానికి డెడికేటెడ్గా ఉండాలి. ఎవరు సెల్ఫ్ స్టడీ చేసుకోవాలి ఇప్పటికిప్పుడు. మరి తల్లిదండ్రులు కానీ, మరి అదేవిధంగా మరి మీ యొక్క కజిన్స్, సిస్టర్స్, బ్రదర్స్ కానీ చదవమంటే చదవటము, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ముందు యాక్షన్ చేయటము, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నార్మల్గా ఉండటం, ఆ పని ఇది పనికిరాదు. దానివల్ల మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటారు, అది గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటారు. అందుకని డెడికేటెడ్గా ఉండాలి, మనస్ఫూర్తిగా మీ యొక్క పని చేయాలి. తర్వాత ప్రాపర్ ప్లాన్ ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ప్రాపర్ ప్లాన్ ఉండాలి, డిసిప్లిన్ స్ట్రాటజీ ఉండాలి, కన్సిస్టెన్స్ ఉండాలి, ఎమోషనల్ రెసినెన్స్ ఉండాలి. మరి అదేవిధంగా ఈ యొక్క లక్షణాలన్నీ ఉంటే మీరు మరి జేఈలో సక్సెస్ అవ్వటం పెద్ద విషయమేం కాదు. జేఈలో మీరు ఏ బుక్కులు కదండి, ఎక్కడ చదవండి, ఏ కోచింగ్ సెంటర్ అని చదవండి, అది డజంట్ మ్యాటర్. స్టూడెంట్స్కి, పేరెంట్స్కి నేను ఒక్కటే చెప్తున్నాను. మరి కన్సిస్టెన్సీ ఉండాలి. నేను జేఈ కొట్టాలి అనే తప్పన ఉండాలి. మెయిన్ ఇంపార్టెంట్ జేఈ కొట్టాలి, ఎట్టి పరిస్థితుల్లో జేఈ కొట్టాలి. సరే ఎన్ఐటి వరంగల్ రాపోయినా ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ అయినా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సక్సెస్గా ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరు మరి ఆల్రెడీ 16 లక్షలు, మరి దాదాపు 16 లక్షల దాకా 2 షిఫ్టుల్లో కలిపి 16 లక్షల దాకా రాసే అవకాశం ఉంటుంది. కానీ దీనిలో సీరియస్గా ఉండేది 1 lakh మెంబర్సే మాత్రం. మనకి 1 లక్ష మందిలో ఒక 60,000 సీట్లు అయితే ఉన్నాయి, ఇది గుర్తుపెట్టుకోండి. ఏదైనా 1 లక్ష మెంబర్స్ మాత్రమే ఈ సీరియస్నెస్ ఎక్కువగా ఉంటుంది. ఈ 1,00,000 మెంబర్లో మనం ఎక్కడున్నాము, మనం ఏ ప్లేసు, 50 ప్లేసులో ఉన్నామా, 20,000 ప్లేసులో ఉన్నామా, 10,000 ప్లేసులో ఉన్నామా అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా మరి గుర్తుంచుకోండి. కన్సిస్టెంట్గా ప్రాక్టీస్, మాక్ పీవైక్యూస్ ప్రాక్టీస్ చేయడం, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి స్టూడెంట్కి కూడా మాక్ టెస్ట్లు ప్రిపేర్ అవ్వండి, షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకుని, ఫార్ములా బేస్డ్ మ్యాథమెటిక్స్కి, ఫిజిక్స్, కెమిస్ట్రీకి షార్ట్ నోట్స్ ప్రిపరేషన్ అయితే చూసుకోండి. అసలు గోల్స్, మీ గోల్స్ ఏంది అనేది కూడా చూసుకోండి. తర్వాత ఎన్సీఆర్టీ బుక్స్ కూడా చూసుకున్నాం. ఎన్సీఆర్టీలో సిలబస్లో ఉన్న బుక్స్ కూడా మంచిగా అసలు ఎన్సీఆర్టీలో ఏముంది, మనం ఎంతవరకు చదువుకోవాలని అన్నెసరీగా చదువుకుని మీ యొక్క బ్రెయిన్ని మనం ఫుల్ చేసుకోవద్దు. మెమరీని అన్నెసరీ టాపిక్స్ అసలు చదవకూడదు. మనకి ఏమి కావాలో అదే చదువుకోండి. ఎందుకంటే మనకి చాలా మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్నెసరీగా చదువుకుంటే మీకు టైం వేస్ట్ది. దానివల్ల మనకి బ్రెయిన్కి ఓవర్లోడ్ అవుతామే, కానీ దానివల్ల ఉపయోగం లేదు. అదేవిధంగా చూస్తే మనకి సీక్రెట్ వెపన్స్ అనేవి ఎర్రర్ అనాలిసిస్ అమ్మ, గుర్తుపెట్టుకోండి. ఎర్రర్ అనాలిసిస్ అనేవి ఒక సీక్రెట్ వెపన్స్. ప్రతి ఒక్క ఎగ్జామినేషన్లో మనకు ఒక ఎగ్జామినేషన్ 300 మార్కులకి పెడతారు కదా, మనకు 75 క్వశ్చన్లు ఉంటాయి. ఈ 75 క్వశ్చన్లు మార్క్ టెస్ట్లు, పీవైక్యూస్ రాసినప్పుడు అసలు ఎక్కడెక్కడ మిస్టేక్ చేసుకున్నామని చూసుకోండి. ఏ క్వశ్చన్లో మనకు మిస్టేక్స్ అవుతున్నాయి, ఎక్కడెక్కడ మిస్టేక్ చూసుకుని ఎర్రర్ అనాలిసిస్ అయితే చూసుకోండి. సిల్లీ మిస్టేక్, అవాయిడ్ అండ్ సిల్లీ మిస్టేక్, దీనివల్ల చాలా మందికి మార్క్స్ పోతున్నాయి అమ్మ. సిల్లీ మిస్టేక్స్ వల్ల మార్క్స్ అయితే చాలా మందికి సపోజ్ ఒక చిన్న స్టెప్ వల్ల కూడా మొత్తము ఈ యొక్క
ఆన్సరే రాదు. ఒక చిన్న స్టెప్, ఆ స్మాల్ స్టెప్ ఉంటుంది, ఆ స్మాల్ స్టెప్ వల్ల ఆన్సరే రాదు. అందుకని మంచిగా ప్రాక్టీస్ చేయండి. తర్వాత టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. మనకి సపోజు 75 క్వశ్చన్లు ఉంటాయి కదా, 25 క్వశ్చన్లు మ్యాథమెటిక్స్, 25 క్వశ్చన్లు ఫిజిక్స్, 25 క్వశ్చన్లు కెమిస్ట్రీ. టైం మేనేజ్మెంటు ఈ 25లో మీరేం చేస్తారు, 25 ఉన్నాయి. ఈ 25 మంచిగా వచ్చిన స్టార్టింగు మంచిగా బాగా వచ్చింది, కెమిస్ట్రీ స్టార్ట్ చేయండి. కెమిస్ట్రీ తర్వాత ఫిజిక్స్ స్టార్ట్ చేయండి, తర్వాత మ్యాథమెటిక్స్. ఈ మ్యాథమెటిక్స్లో ఎస్పెషల్లీ ఏంటంటే కొన్ని అన్ని చేయాల్సిన అవసరం లేదు. మ్యాథమెటిక్స్ ఎవరికి కూడా మరి ఎక్కువ రావు. మరి ఆల్ ఓవర్ ఇండియాలో 25 క్వశ్చన్లు చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. 25 క్వశ్చన్లు చేసేవాళ్ళు ఒక 100 మెంబర్స్ కంటే ఎక్కువ ఉండరని నేను అనుకుంటాను. సపోజ్ ఎస్పెషల్లీ ఈ మ్యాథమెటిక్స్లో ఏంటంటే ఎక్కువ మంది 25 క్వశ్చన్లు ఎవరు చేయరు, ఒక 100 మెంబర్స్ మాత్రమే చేస్తారు అనుకున్నావు కదా. ఇక్కడ ఈ స్ట్రాటజీలో ఏంటంటే మ్యాథమెటిక్స్ చేసే స్ట్రాటజీలో డోంట్ ట్రై టు సాల్వ్ ఎవ్రీ క్వశ్చన్. ప్రతి క్వశ్చన్ నువ్వు సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. ఐడెంటిఫికేషన్ ఆఫ్ డూయబుల్ క్వశ్చన్స్ ఈజ్ ఏ స్కిల్. మనకి డూయబుల్ క్వశ్చన్ ఏదైనా చేయగలం. సపోజు ఒక 25 క్వశ్చన్లో ఒక 5 క్వశ్చన్లు చేస్తాము, వాటి వరకే చేయండి అమ్మ. మిగతాది 20 క్వశ్చన్లు వదిలేయండి, ఇబ్బంది ఏమీ లేదు. సపోజ్ మీరు 10 క్వశ్చన్లే చేయగలరు, 10 క్వశ్చన్లే మీకు ఆన్సర్ రావాలి. మిడి పార్షియల్ అటెంప్ట్స్ అనేది పనికిరాదు. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉంది, నాకు సగమే వచ్చి సార్ నేను సగం వరకే చేస్తానంటే కుదరదు. మీరు 100% చేయగలిగితేనే ఆ క్వశ్చన్ జోలికి వెళ్ళండి, లేకపోతే వద్దు. అందుకని మస్ట్ డూ. మనకి డూయబుల్ క్వశ్చన్స్, మీకు వచ్చిన క్వశ్చన్స్ చేయండి. ఇక్కడ కూడా కెమిస్ట్రీలో ఎక్కువ మీకు తెలిసినవి ముందు పెట్టుకోండి. కెమిస్ట్రీలో ఫిజిక్స్ కానీ 25 క్వశ్చన్లు ఫిజిక్స్ కానీ ముందు నేను చెప్పేది ఏంటంటే, సపోజ్ మనకి ఒక 75 క్వశ్చన్లు ఉన్నాయమ్మా. 75 క్వశ్చన్లు మీకు సక్సెస్ రావాలంటే మీరు 50 క్వశ్చన్లు కరెక్ట్గా చేశారు. 75 క్వశ్చన్లు అన్ని సబ్జెక్టులు కలిపి 50 చేశారు. 50 × 4 మీకు ఎంత, 200 మార్కులు. ఈ 200 మార్కులు స్టాప్ చేయండి, ఇక చెయ్యొద్దు, మీరు ఫర్దర్గా వెళ్ళొద్దు. అప్పుడే మీకు సక్సెస్ మీకు పరిగెత్తుకుంటూ వచ్చింది. మీకు ఏదైనా డౌట్ ఉందనుకో, 50 క్వశ్చన్లో చేసారు, 25 క్వశ్చన్లు డౌట్ ఉంది. ఈ 25 క్వశ్చన్లు చేయటం వల్ల ఏంటంటే దీనికి అనవసరంగా నెగిటివ్ మార్కింగ్ పడే ప్రమాదం ఉంది, గుర్తుపెట్టుకోండి. మీకు 75 క్వశ్చన్లు 50 క్వశ్చన్లు కరెక్ట్గా సాలిడ్ మార్క్స్ వచ్చేసినాయి. 50 × 4 200 మార్క్స్ సఫిషియెంట్, సరిపోయింది. మీకు NITలోకి రావాల్సిన స్కోర్ వచ్చేస్తుంది. మీరు 200 వాళ్ళకి 99.9 గ్యారంటీకి వస్తుంది, 99.5 99.6 వచ్చేస్తుంది. ఇలాగా మరి సక్సెస్ మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తుంది. మరి ప్రాపర్ షెడ్యూల్ ఉండాలి, డెడికేటెడ్ వర్క్, ప్రాపర్ ప్లాను, కన్సిస్టెన్సీ, ప్రాక్టీస్, PYQ మార్క్ టెస్ట్, షార్ట్ నోట్స్ ఫార్ములా, గోల్స్, NCLT సిలబస్, సీక్రెట్ వెపన్ అనమాట, ఎర్రర్ అనాలిసిస్, సిల్లీ మిస్టేక్స్ అండ్ టైం మేనేజ్మెంట్. ఇది స్టూడెంట్స్ మరి ఈ వీడియోలో చెప్పాలనుకున్నది. ప్రతి ఒక్కళ్ళు అసలు స్టూడెంట్కి ఉండవలసిన లక్షణాలు కానీ మరి ఈ విధంగా అయితేనే వాళ్ళకి మంచి ర్యాంక్స్ కొట్టే అవకాశం ఉంది. ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క కామెంట్లో పెట్టండి, నేను ఈ విధంగా ప్రిపేర్ అవుతున్నా లేదా మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి కూడా కామెంట్లో పెట్టండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, బాయ్.